ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే క్యాలెండర్ ఇయర్లో 2 సార్లు ఐపీఎల్ నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ను 2 ఎడిషన్ల పాటు నిర్వహిస్తే బాగుంటుందని గతంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సూచించాడు. ద్వైపాక్షిక సిరీస్లను తగ్గించి ఒకే ఏడాదిలో తక్కువ మ్యాచ్లతో 2 సార్లు ఐపీఎల్ నిర్వహించొచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ దిశగా బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకే ఏడాదిలో 2 ఎడిషన్ నిర్వహించడానికి బీసీసీఐకి ఉన్న ఏకైక సమస్య ఇంటర్నేషనల్ క్రికెట్ ఫ్రీగా ఉన్న విండో దొరకడం. ఇప్పటికే ఐసీసీ ఈవెంట్స్ ద్వైపాక్షిక సిరీస్లతో వచ్చే 2 ఏళ్ల పాటు ఉక్కిరిబిక్కిరయ్యే షెడ్యూల్ ఉంది. ఈ క్రమంలో ఒకే ఏడాది 2 ఎడిషన్స్ నిర్వహించడంపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తాము 84 రోజుల ఖాళీ విండోను కనుక్కోవాల్సి వస్తోంది. 2 ఎడిషన్స్ నిర్వహించాలంటే 94 రోజుల విండోను కనుగోవాలి అని చెప్పారు. అయితే 2 ఎడిషన్స్ నిర్వహించే విషయానికి బోర్డు ప్రాధాన్యత ఇస్తుందనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. 2 ఎడిషన్స్ నిర్వహించడం వల్ల భారత క్రికెట్కు మేలు జరుగుతుందని చెప్పారు. ఒకవేళ 2 ఎడిషన్స్ నిర్వహిస్తే T10 ఫార్మాట్ లేక T20 ఫార్మాట్లో నిర్వహిస్తారా అనే విషయంపై కూడా అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. T10 ఫార్మాట్ గురించి తాము ఆలోచించడం లేదని, భారత క్రికెట్కు మేలు జరిగే నిర్ణయమే తీసుకుంటామని చెప్పారు. అభిమానులను ఎంటర్టైన్ చేయడానికే బీసీసీఐ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఆటగాళ్ల ప్రదర్శన కంటే అభిమానుల ప్రేమతోనే ఐపీఎల్ సక్సెస్ అయిందని అభిప్రాయపడ్డారు. భారత్లో క్రికెట్ను నడిపించేదే అభిమానులని, వారి ఎంటర్టైన్మెంటే మాకు ప్రాధాన్యమని చెప్పారు.